నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా దిగ్భ్రాంతికి లోనైనటువంటి అంశం. ఈరోజు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం తెలంగాణ సమాజాన్ని శోకసంద్రంలో నింపింది. సో మలిదశ ఉద్యమంలో ఆయన ఉద్యమం కోసం ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా ఉద్యమ నాయకుడిగా పోరాటం చేశారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. వరంగల్ జిల్లాకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి కావచ్చు, ఆయన కేసీఆర్తో నడుస్తూ ఆయనకి అడుగడుగున సహాయంగా తోడుగా ఉంటూ ఉద్యమంలో చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. ఈరోజు తెల్లవారుజామున 12:51 హైదరాబాద్లో తన యశోద హాస్పిటల్లో తుదిశ్వాస విడవడం జరిగింది. మార్నింగ్ 7 గంటలకి వరంగల్ నర్సంపేటకి తీసుకెళ్ళడం జరిగింది. ఊరేగింపుగా అతని పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది. సో అంత్యక్రియలు కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా అటువంటి ఉద్యమ నాయకుడు మన మధ్య లేకపోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులకి, పార్టీకి, కేసీఆర్కి, మరీ ముఖ్యంగా కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరికీ కూడా తీరని లోటుగా భావిస్తున్నటువంటి అంశం. మరి అటువంటి ఉద్యమ నాయకుడు కోల్పోవడం అనేది ప్రజలు కూడా జీర్ణించుకోలేనటువంటి అంశం. ఇవన్నీ అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి అతనికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం, ఆయన సడన్గా తను కాలం చేయడం అనేది బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి అంశం. సో అతనికి మరి పార్టీకి కానీ మీకు కానీ ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంది సార్? రవి గారు, నిజంగా ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం చాలా చాలా బాధాకరం. ఆయన మా నుంచి ఇంత తొందరగా దూరం అవుతాడని చెప్పేసి ఎవరు ఊహించలేదు. తనకు నా ప్రగాఢ మా అశ్రుని వాలి ప్రకటిస్తున్నాను సార్. మొత్తం యావత్ బీఆర్ఎస్ పార్టీలోనే ఈరోజు ఒక విషాదకరమైన సందర్భం. తను నాకు తెలిసి అన్ని విషయాలలో కేసీఆర్ గారికి అండాదండ, ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గం నుంచి అన్ని రకాలుగా తను ఆనాడు ఉద్యమ కాలం నుంచి కూడా తను పూర్తిగా కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడ్డ సందర్భం. ఏ సందర్భంలో ఉన్నైనా ధీటుగా ఎదుర్కోవడం, ధైర్యంగా ఎదుర్కోవడం, అధినాయకత్వానికి వెన్నుదన్నుగా నిలబడడం అనేది ఆయన నైజంగా మారిపోయిన సందర్భం. ఆయనకు ఆ ఉద్యమ సమయంలో కూడా అనేక సందర్భాల్లో అనేక ఘటనలు జరిగిన, ఆయన పర్సనల్గా డ్యామేజ్ అయినా కానీ ఉద్యమాన్ని ఎప్పుడూ వదిలిపెట్టిపోలేదు. తెలంగాణ సాధనే ముఖ్యమని, సాధనే పరమావధి అని చెప్పేసి భావించిన కొద్దిమంది నాయకులలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ప్రముఖంగా ఉంటారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఎంత వయసు, దాదాపు 53 నుంచి 54, 50 నుంచి 54 మధ్యనే ఉందని చెప్పి 54 సంవత్సరాలు. కాబట్టి ఇంత తొందరగా మాకు అందరికీ దూరంగా వెళ్ళిపోతారని చెప్పేసి అనుకోలేదు. అదేవిధంగా ఉద్యమ సమయంలోనే తనకు గాయాలైన సందర్భం, ఒక సందర్భంలో ఆయన కుడి కన్నుకు దెబ్బ తగిలింది. చాలా మంది కూడా తనకు విమర్శించేవాళ్ళట. ఏమని పలకరిస్తే పలకడని, లేకపోతే నమస్తే పెడితే నమస్తే పెట్టడని, తిరిగి నమస్కారం పెట్టడని. యాక్చువల్గా పెట్టడనే విమర్శ చాలా మంది ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. ఈ విషయాన్ని తనకు జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది అవమానంగానో లేకపోతే ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయ్యి తను చెప్పలేదు చాలా కాలం ఎవరికి కూడా. ఎందుకు అట్లా జరుగుతుంది అనే విషయాన్ని దగ్గర వాళ్ళకి కూడా చెప్పలేకపోయిన పరిస్థితి. ఏంటంటే కుడి కన్ను కంప్లీట్గా దెబ్బతినిపోయింది. అది కనపడదు. కనపడని కారణంగా వస్తున్న పర్సన్ని కానీ వాళ్ళు విష్ చేస్తున్నది కానీ అంత అబ్జర్వేషన్ ఉందని కారణంగా తను ప్రతి నమస్కారం కానీ ప్రతిగా స్పందించడం కానీ చేసేవాడు కాదు. వచ్చిన వాళ్ళంతా ఏమనుకునే వాళ్ళు ఇతనికి గర్భం ఉంది, లేకపోతే రెస్పాండ్ కాడు, లేకపోతే పట్టించుకోడు అనే విషయం. కానీ విషయాలు సమస్యలు ఉన్నప్పుడు అదే వాటి పట్ల నిబద్ధతగానే మాట్లాడేది, నిబద్ధతగానే పరిష్కరించేది జనాల్లో ఉండేది. కానీ పలకరించే విషయం వచ్చేటప్పటికనంటే ఇతనికి ఎందుకు అంత అనే ఫీలింగ్ ఉండేది. కానీ తను ఓపెన్గా చెప్పడం జరిగింది ఏంటంటే, నన్ను క్షమించండి, నేను ఇన్ని రోజులు నా మనసులో మాట చెప్పలేదు, అసలు విషయం చెప్పలేదు. నేను చాలామంది కూడా నా స్నేహితులు, నా దగ్గర వాళ్ళు కూడా నాకు అంటూ వచ్చారు, కానీ నా కుడి కన్ను దెబ్బతిన్నది. ఈ కుడి కన్నుతో నా విజన్ లేని కారణంగా నేను రెస్పాండ్ కాలేదు.
ఉద్యమ సమయంలో నేను అన్ని కోల్పోయాను. అట్లా నేను కేసీఆర్ గారికి అంటే వెన్నుదన్నుగా ఉన్నాను, అండగా ఉన్నాను అంతే తప్ప నా అంటే ఇంకో ఉద్దేశంతో మీకు ప్రతి నమస్కారం చేయకపోవడం అనేది జరగలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అంతేకాదు నేను ప్రతి 2 రోజులకు ఒకసారి నేను ఫిజియోథెరపీ చేసుకోకపోతే కాలు కుడి కాలు కాళ్ళు ఫిజియోథెరపీ చేసుకోకపోతే కూడా నిలబడే పరిస్థితి లేదని చెప్పేసి చాలా ఆవేదనగా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆనాటి నిజంగా కూడా ఉద్యమ సమయంలో అంటే పోలీసులు ఎట్లా కొట్టడము, ఎట్లా ఎత్తుకుపోవడం, ఎంత ఇబ్బంది పెట్టడము, చేయటం అనేది చాలా చాలా బాధాకరమైన సంఘటనలు. అయినా వాటన్నిటిని అధిగమించి దాదాపు 25 ఏళ్ల నుంచి కేసీఆర్ గారికి దగ్గరగా ఉంటుంది. ఉద్యమంలో ఎప్పుడు కూడా వెనకడికి వేయలేదు. నిరాశ, నిస్పృహ ఎక్కడా దగ్గరికి రానివ్వకుండా తన ఉద్యమ ప్రయాణం అనేది చాలా గొప్పది. ఈరోజు ఊరు వాడ ప్రతి గడప, నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి గడప పెద్ది సుదర్శన్ రెడ్డి గారు దూరం అవుతారని చెప్పేసి అనుకోలేదు. సరే 2 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా తిరిగి వస్తారు, నియోజకవర్గానికి తిరిగి వస్తారు, తిరిగి వచ్చే అవకాశమే ఉంది, పూర్తిగా మనకు దూరం అయ్యే అవకాశం లేదని చెప్పేసి అనుకున్నారు తప్ప చివరిగా నిన్న రాత్రి అంటే ఇవాళ ఉదయం అన్నట్టు 12:50 నిమిషాలు అంటే ఉదయం అన్నట్టు ప్రకటించడం జరిగింది. అంటే ఇక మొత్తం ఏవి రెస్పాండ్ కాకుండా అయిపోయినాయి. అంటే చివరి వరకు డాక్టర్స్ అంటే మొదట ఆ రోహిణి హాస్పిటల్లో హన్మకొండలో చేసిన డాక్టర్ మమతా రెడ్డి గారు సంపేరు. తను చాలా కష్టపడి తనని అంతవరకు తీసుకురావడం, అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చిన గతంలో ఎప్పుడు ఎట్లాంటి జరిగినాయి సార్? డైరెక్ట్ సివియర్ అటాక్ జరిగిందంటారా? ఎట్లా అది? అంటే సివియర్ అటాక్ సార్, ఇది సివియర్ అటాక్. అంతకు ముందు ఉన్నట్టు రిపోర్ట్ అయితే మాకేం లేదు. సివియర్ అటాక్ వచ్చింది. ఆ అటాక్ రావడంతోనే తనని ఊపిరాడనీయకుండా చేసిన సందర్భం సార్. దాంతో ఇక తను కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి. సరే ప్రయత్నం చేశారు, వాళ్ళు చేశారు. సరే ఎంతో కొంచెం కొన ఊపిరి వరకు తీసుకురాగలిగారు. తీసుకొచ్చి ఇక కొంచెం డేంజర్ నుంచి కొంత బయటపడతాము, ఇక హైదరాబాద్కి వెళ్తే ఇంకా కొంచెం బయటపడతామని చెప్పేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన చివరికి కేసీఆర్ గారు వచ్చారు. అక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడారు. మా పెద్దని ఎట్లయినా సరే బతికించే ప్రయత్నం చేయండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దానికి వెనకాడకండి అని చెప్పేసి మాట్లాడడం. స్వయంగా మేము అక్కడ ఉన్నాం అట్లా మాట్లాడేటప్పుడు. అంటే చాలా చాలా తను ఇంత తొందరగా దూరం అవుతాడు అనేది చాలా చాలా బాధ. అదేవిధంగా కేసీఆర్ గారి లాంటి నాయకుడు కూడా ఒక తన నాయకుడు, తన కార్యకర్త, తనకు అట్టి పెట్టుకొని ఉన్న మనిషి ఇంత దూరం అవుతుంటే దగ్గరికి వచ్చి మాట్లాడి అంటే ఆ కుటుంబానికి భరోసానివ్వడం, అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తను వెన్నుదన్నుగా ఉండడంతో కేసీఆర్ గారి నాయకుడు తన దగ్గరకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో తనను మనం బతికించుకోవాల్సిందనే ఒక ఆకాంక్ష వెలిగించడము, డాక్టర్స్తో మాట్లాడడం అనేది మామూలు విషయం కాదు. అంటే అతను ఎంత ఇంపార్టెంట్ అనేది కేసీఆర్ గారు రాకతోనే తెలిసిపోయింది తను ఎంత ఇంపార్టెంట్ మనిషి. నేను ఒకసారి వరంగల్ సభకి వెళ్ళినప్పుడు మన చాలా పెద్ద సభ జరిగింది సార్ ఒకసారి వరంగల్. ఇప్పుడు 2018 అప్పుడు అనుకుంటా, 1918. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ వరంగల్ సభ మొత్తం కూడా ఆయనే దగ్గరుండే అరేంజ్మెంట్స్ అని చేసి కేసీఆర్కి ఎంత చెయ్యాలో అంటే స్టేజ్ మీద కూడా చెప్పాడు ఆయన. పెద్ది నా రైట్ హ్యాండ్ లాంటి అన్నట్టుగా కూడా, అంటే అంత గొప్పగా ఆయన చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈరోజు మరి కానీ పెద్ద ఆస్తి కూడా ఏం సంపాదించుకోలేకపోయాడు ఆయన. చాలా అంటే ఉద్యమ నాయకుడిగా ఏం చేయాలో అలాగే ఉండిపోయాడు తప్పితే పెద్దగా ఏం చేయలేదని చాలా సందర్భాల్లో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎస్ ఇప్పుడు వస్తున్న దాని ప్రకారం కూడా నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతున్న నేను ఒక క్లిప్ విన్నాను. ఇవాళ పొద్దున విన్న దాంట్లో కూడా నేను నా పాస్తులు నేనేం సంపాదించుకోలేదు, నా ఆస్తి మొత్తం నా ప్రజలు నేను అంటి పెట్టుకుని ఉంటాను, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దాంట్లో నేను ముందుంటాను తప్ప నాకు ఆస్తులు అనేది మొదటి ప్రియారిటీ కాదు, ప్రాధాన్యం అది కాదు, నాకు ప్రజలే ప్రాధాన్యం అని చెప్పేసి మాట్లాడిన సందర్భము విన్న తర్వాత నిజంగా కూడా ఇవాళ అందరూ కూడా మాట్లాడుతున్నదాన్ని దాదాపు 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆస్తి 5 కోట్ల రూపాయలు. అంతకుముందే వాళ్లకు ఉన్నాయి ఆస్తులు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా ఎవరో మాట్లాడుతున్న దాని ప్రకారం 5 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. అంటే 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అనేక మంది ఆస్తులు పెరిగినాయి. కానీ పెద్ది లాంటి నాయకుడి దగ్గర అంతకంటే ఎక్కువ ఉండాలి, కానీ అట్లా లేదు. అటువంటి మనిషి అంటే పేదల కోసం అంతకుముందు తను ఏంటంటే పీపుల్స్ వారు దాంట్లో పనిచేసిన సందర్భం ఉంది. అంటే కొంత లెఫ్ట్ ఐడియాలజీతో ఉన్న మనిషి, అంటే ప్రజలకు అంకితమై పనిచేయాలి, ప్రజలకు అంకితమై పనిచేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉంది. అంటే నిజంగా కూడా అంటే లెఫ్ట్ భావాజాలం నుంచి ఇచ్చిన వాళ్ళు చాలామంది
కొద్దిమంది ఏమన్నా సంపాదన అది వెంపర్లాటం ఉంటుంది, కానీ మ్యాక్సిమం ప్రజల్ని అంటు పెట్టుకొని ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి, ప్రజలకు అంకితమై పనిచేయాలనే ప్రధాన కాంక్ష వాళ్ళ మనసులో ఉంటుంది. ఏదో అరాకొర ఏదైనా ఎక్కడన్నా ఉంటే వేరే దాంట్లో జరగచ్చేమో, కానీ మ్యాక్సిమం ప్రజల పక్షాన్ని నిలబడే పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ జరిగిన మీటింగ్లలో, చాలా మీటింగ్లలో ఎంత పెద్ద మీటింగ్ అయినా అంటే అవలీలగా కండక్ట్ చేసి దాన్ని అంటే మీటింగ్ అరేంజ్ చేసి సక్సెస్ఫుల్ చేసి కేసీఆర్ గారికి ఒక బహుమతిగా ఇవ్వటం అనేది ఆయనకు అలవాటుగా మారిన సందర్భంగా చెప్పుకోవచ్చు. అంటే ఏ సందర్భమైనా ఎటువంటి ఇబ్బందులైనా కావచ్చు. కాబట్టి ఈ సందర్భాలని మనం చూసినప్పుడు పెద్ది గారి లాంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం అనేది చాలా 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 విచారించదగ్గది. ఈరోజు ఏ విషయం మనం మాట్లాడుకున్నా మళ్ళీ నర్సంపేట ప్రాంతంలో మనం ఒక కొత్త నాయకుడు రావచ్చేమో, కానీ అంటే పెద్ది లేని లోటుని తీర్చలేరు. రావచ్చు, ఉండొచ్చు, పని చేయొచ్చు, కానీ అంతటి ఒక ధైర్యాన్ని, అంతటి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మనిర్భరంతో పనిచేయటాన్ని, అదేవిధంగా ఈ తెలంగాణ నాది, ఈ తెలంగాణ ప్రజలకు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా కేసీఆర్ గారి ద్వారా నెరవేరుతుంది. కాబట్టి నేను కేసీఆర్ గారికి అండదండగా ఉండాలి, తోడుగా నీడగా ఉండాలి. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, ఇబ్బందులైనా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా నేను దాన్ని ధీటుగా నిలబడి నేను కేసీఆర్ గారితో ఉంటాను అని చెప్పేసి అని అనుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అదే సందర్భంలో తను మ్యారేజ్ కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు వాళ్ళ ఫ్యామిలీ చూస్తే పిల్లలు చిన్న పిల్లలు అంటే 14 సంవత్సరాలు అంటే బాబుకి అంతే. కాబట్టి అంటే 14 సంవత్సరాలు అంటే నాకు తెలిసి ఆయన తెలంగాణ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నారు కదా. అంటే ఈ దాన్ని కూడా మనం ఎట్లా చూడాలి అంటే ఎంతవరకు అంటే అంకితమై పనిచేశాడని చెప్పేసి ఇందాక అన్నదుడు, అంటే తన పెళ్లిని సైతం అంతవరకు ఆఫ్ చేసుకోవడము, ఆగిపోవటము, ఆ తర్వాతనే చేసుకోవడం అని చెప్పేసి అని అనుకుంటే, మనము ఇటువంటి వాళ్ళు చాలామంది మనకు తెలంగాణ పోరాటంలో కావచ్చు, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్ష, ఆశలు వెలుగుచ్చిన వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో పనిచేయచ్చు. కానీ పూర్తిగా ఒక కాజ్ కోసం, ఒక కారణం కోసం, ఒక అధినాయకుడితోనే నిలబడి ఒక 25 సంవత్సరాలు నిలబడడం అంటే మామూలు విషయం కాదు. చాలా కూడా కేసీఆర్ గారు దగ్గరుండి చేయించారు అనేది కూడా అదే దగ్గరుండే పెళ్లి చేయించారని చెప్పేసి అంటే ఇది మామూలు వ్యక్తులకు ఇది సాధ్యం కాదు. అంటే ఒక కాజు కోసం నిలబడడం, ఒకే వ్యక్తితో ప్రయత్నించడం. ఇప్పుడు ఈ రోజులలో చూస్తున్నాం, ఈ రోజు గడిస్తే తన వ్యక్తిగత ప్రయోజనం కోసం అంటే నియోజకవర్గ ప్రజల కంటే కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంచెం ఇబ్బంది వస్తుంది, ఆయనకు ఇబ్బంది వస్తుంది, ప్రజలకు కాదు. వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుందంటే జంపు జిల్లాలు మారుతున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఎంతమంది ఉన్నారు చూసినారు కదా. ఉద్యమంలో ఉన్న ఇటువంటి వాళ్ళు మాత్రమే చాలా నిక్కచ్చిగా పనిచేసి నిలబడిన సందర్భం. కాబట్టి దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోయే పరిస్థితి ఉండదు. అదేవిధంగా పార్టీ కూడా దాన్ని గుర్తించుకునే పరిస్థితి ఉంటుంది. అధినాయకులు కేసీఆర్ కూడా ఖచ్చితంగా తన మదిలో ఎప్పుడూ ఆ ఫ్యామిలీని ఒక మంచి స్థానంలో ఉంచుతారనేదే భవిష్యత్తు వాళ్ళకు బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాం. పెద్ద లేని లోటు మనం పూడ్చలేము. హఠాత్తుగా జరిగిన పరిణామం కావచ్చు, దాంతో ఇబ్బందులు రావచ్చు, కానీ ఆ కుటుంబాన్ని తప్పనిసరిగా హక్కున చేర్చుకొని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటారు. చాలా సందర్భాల్లో మేము చూసినాం. పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య కూతురుని ఈరోజు MBBS చదివించిన పరిస్థితి. ఈ రోజుకి కూడా తను సెటిల్ అయ్యేదాకా కూడా తను దగ్గరే ఉండి అన్ని రకాలుగా చూసుకున్న పరిస్థితి. అట్లా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే కేసీఆర్ గారు అనేక మందికి అట్లా సహాయం చేసిన వ్యక్తులు ఈరోజు పెద్ద కుటుంబాన్ని కూడా తప్పనిసరిగా దగ్గరుండే చూసుకుంటారు. అదే మా దగ్గరగా ఉన్న సాయి చంద్, అది కూడా ఒక తీరని లోటు. ఈ రోజుకి కూడా సాయి చంద్ ఉంటే బాగుండే అని కొన్ని లక్షల మంది అనుకుంటున్నారు. అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడడం వేరు. ఈ రోజుల్లో సాయి చంద్ కూడా ఉండాల్సింది, ఉంటే బాగుండేది అని చెప్పేసి ఎట్లయితే అనుకుంటున్నారు. అట్లనే పెద్ది గారు అదొక యాంగిల్, సాయి కాంట్రిబ్యూషన్ ఒక యాంగిల్, పెద్ది గారి కాంట్రిబ్యూషన్ ఒక యాంగిల్. ఉద్యమంలో హార్ట్ అటాక్ తోటి ఈ ఉద్యమకారులందరూ కూడా ఇట్లా హార్ట్ అటాక్ తోటే అదే కొంచెం బాధ. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, మనం కాలాన్ని ఆపలేము, మరణాన్ని ఆపలేము, అందరూ చనిపోవాల్సిందే. కానీ తనకంటూ కొన్ని పేజీలని, ఒక పేజీని లేదా కొన్ని పేరాల్ని ఉంచుకోవడం, చరిత్రలో పేరాల్ని ఉంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాంటిది పెద్ది గారు అట్లా చరిత్రలో కొన్ని పేరాల్ని ఉంచుకున్నారని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈరోజు నర్సంపేట ఏరియాలో ప్రతి గడప, ప్రతి మహిళ, ప్రతి పడుచు, ప్రతి మగవాళ్ళు, ఆడవాళ్ళు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ర్యాలీ చూస్తుంటే ఏడుస్తున్న పరిస్థితి. అట్లనే బస్సులో పోతుంటే ఆ మహిళల ఆ అంతిమయాత్రను చూసి ఏడుస్తున్న పరిస్థితి. ఇవన్నీ మనం చూస్తుంటే ఒక నాయకుడు ప్రజల మనుషుల్లోకి ఎంత లోతుగా పాతుకుపోయి ఉండొచ్చు
అనే ఒక ప్రశ్న తలెత్తింది. అంటే ఇంతటి అభిమానాన్ని, ఇంతటి ప్రజాభిమానాన్ని చూరగొనడం అంటే ఒక చిన్న చిన్న పనులు చేయడం కాదు, చాలా పెద్ద మొత్తంలోనే ప్రజల మధ్యలో ఉండడం కారణంగానే అది సాధ్యమైందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. పెద్ది గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అశ్రునివ్వాలి ప్రకటిస్తున్నాను. సో మా యూఐటీవీ తరపున కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి ఉద్యమ కెరటం, ఒక మంచి ఉద్యమ నాయకుడు, కేసీఆర్కి మంచి సహచరుడు కోల్పోవడం అనేది ఈరోజు బాధాకరమైన విషయం. ఏదేమైనా బీఆర్ఎస్ శ్రేణులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మా యూఐటీవీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదేమైనా అతను ఆత్మకి శాంతి కలగాలి, కుటుంబానికి మంచి మనోధైర్యం కలిగించాలని భగవంతుని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాలను కానీ ఆయన గురించి మీకున్నటువంటి అనుభవాలను పంచుకున్నందుకు సంతోషం. బట్ అటువంటి వ్యక్తిని మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేం. బట్ ఏదేమైనా ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.